హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, శ్రీకృష్ణామృతానికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనము 57th ఎపిసోడ్కి అడుగు పెట్టబోతున్నాం. మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సాధానంద గారికి, భగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్మని కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇప్పుడు మనము అద్భుతమైన శ్లోకం మీ ముందుకు తీసుకొస్తాను. ఓకే, భగవద్గీత 4వ అధ్యాయము 10వ శ్లోకము. వీతరాగ భయ క్రోధాః మన్మయా మాము ఉపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. పలకండి, చిన్న చిన్న పదాలతో పలికిస్తాను. వీతరాగ భయ క్రోధాః మన్మయా మాము ఉపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. భగవానువాచ ఆత్మ ఉవాచ అనురాగం, కోపం, భయం విడిచిపెట్టి నాలో స్థితమైన వారు ఎంతో మంది ఇటువంటి జ్ఞాన తపస్సు చేత పవిత్రులై నా స్వరూపాన్ని పొందుతారు. ఎంత అద్భుతమో ఈ రెండు లైన్లు. చూద్దామా లోతుల్లోకి వెళ్ళి. అనురాగం అంటే నా వాళ్ళు, నాది, నాకు అనే వాటి మీద విపరీతమైన ఆపేక్ష కలిగి ఉండడం. అనురాగం భర్త మీద కావచ్చు, భార్య మీద కావచ్చు, పిల్లల మీద కావచ్చు, సిరి సంపదల మీద కావచ్చు, పదవుల మీద కావచ్చు. నావి, నా వాళ్ళు, నా కులం, నా మతం, నా ఊరు అని ఇలా ఎక్కువగా వ్యామోహంని, ప్రేమని పెంచుకున్నవారు. కోపం, భయం విడిచిపెట్టి ప్రతి చిన్న విషయం, తమకు నచ్చనిది ఏది జరిగిపోయినా కోపంతో ఊగిపోయేవారు. భయం, ఏం జరుగుతుందో, ఏమైపోతుందో, ఎలా అయిపోతుందో, నా పిల్లలు ఎట్లనో, నా భర్త ఎట్లో, నేను లేకపోతే నా భార్య ఎట్లో అని రకరకాల విషయాల పట్ల, నాకు ఉద్యోగం లేకపోతే ఎలానో, నాకు వ్యాపారం జరగకపోతే ఎలానో, నా వాళ్ళు నాకు కాకుండా అయిపోతే ఎలానో, ఏ విషయానికి చూసినా భయం భయం భయం. వీటినన్నిటిని విడిచిపెట్టి నాలో స్థితమైన వారు ఎప్పుడు స్థితమవుతారు? నాలోనే అంటే గుర్తుపెట్టుకోవాలి, ధ్యానం అని అర్థము. అది కూడా వివరిస్తారు. నాలో అన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే శ్రీకృష్ణుల్లో అనుకుంటాం. నాలో స్థితమైన వారు ఎంతో మంది ఇటువంటి జ్ఞాన తపస్సు చేత, ఎప్పుడైతే ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ ఆ తపస్సు చేత పవిత్రులై సత్యం తెలుసుకుంటారు, భయపడరు, బాధపడరు, కోపం పడరు, అనురాగం ఉండదు, అందరితో ఉంటారు, బంధంలో ఉంటారు, కానీ ముడిపడి ఉండరు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఎప్పుడు చెప్పేవారు, బంధంలో ఉండొద్దు అని చెప్పడం లేదు. భార్య, భర్త, పిల్లలు, తల్లి, తండ్రి, స్నేహితులు, సొసైటీ అందరితో ఉండు, కానీ మమైకమై ఉండరాదు. బంధంలో ఉండడంలో తప్పు లేదు, ముడిపడి ఉండరాదు. అంటే వారు లేకపోతే నేను ఉండను, వీరు లేకపోతే నేను ఉండలేను, వీరే నా ప్రపంచం అన్నట్టుగా జీవించడం తగదు. అది బంధం విమోచనం కాదు, బంధంలో నువ్వు కూరుకొని పోతున్నావు అని గురువుగారు మనకు ఎప్పుడు చెప్పేవారు. ఇటువంటి జ్ఞాన తపస్సు చేత పవిత్రులై నా స్వరూపాన్ని పొందుతారు. పరమాత్మని స్వరూపం పొందడం అంటే ఆయనలాగా శక్తులు, కిరీటాలు, 4 చేతులు, 3 తలలని కాదు మై డియర్ ఫ్రెండ్స్. భగవంతుని స్వరూపం ప్రేమ, దయ, కరుణ, జాలి, క్షమ, ఇవన్నీ పరమాత్మని స్వరూపాలు, ఆయన గుణాలు. ఆ స్థితికి, ఆ స్వరూపాన్ని పొందుతావు. నిన్ను ఇబ్బంది పెట్టిన వాడినైనా క్షమిస్తావు, అందరితో దయతో ఉంటావు, ప్రేమతో ఉంటావు, కరుణతో ఉంటావు. నీకు ఎన్ని ఇబ్బందులు కలుగుతున్నా, నువ్వు సహాయం చేసిన వాడిని నీకు కష్టపెడుతున్నా, బాధ పెడుతున్నా సహనంతో ఉంటావు. ఎందుకంటే నువ్వు సాధన చేసి జ్ఞానాన్ని పొందింటావు కాబట్టి సమస్తము, సర్వము నీకు అవగతం అవుతూ ఉంటాయి. నీ జీవితంలో జరుగుతున్న వాటికి నీకు ప్రతి ప్రశ్నకు జవాబు నీ చెంతనే ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఉద్రేకానికి లోను కావు, బాధపడవు, భయపడవు, కోపపడవు అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ధ్యాన వివరణలోకి వద్దాము. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మన కోసం ఇంకా డెప్త్గా డిస్కస్ చేశారు, సబ్జెక్ట్ని విఫులీకరించి రాశారు. ఒక మాటలో చెప్పాలంటే శ్రీకృష్ణుడు అంటే ఆత్మ అని పదే పదే గుర్తించుకోవాలి.
ఇప్పుడే పైన చెప్పుకున్నాం కదా, నాలో అన్నాడంటే మనం శ్రీకృష్ణునిలో అనుకుంటాము. కృష్ణుడు ఎప్పుడైనా నా దగ్గరికి రా, నాతో ఉండు, నన్ను పూజించు అన్నాడు. ఆత్మరూపైన అంతటా ఉన్నవాడు, ఆత్మే నీలోనే ఉన్నాడు. ఆత్మరూపైన అంటే దాని అర్థము ఆత్మే అని పదే పదే గుర్తించుకోవాలి. శ్రీకృష్ణుడు అంటే ఆత్మ, అంటే పరమాత్మ అని. ఈ శ్లోకంలో నేను అన్నప్పుడల్లా ఆత్మ అని అర్థం చేసుకోవాలి. నేను నేను అన్నప్పుడంతా మనం ఏమనుకోవాలి, అక్కడ ఆత్మ గురించి ప్రస్తావిస్తున్నారు, ఆత్మ గురించి బోధిస్తున్నారు, ఆత్మ గురించే చెబుతున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. శ్రీకృష్ణుడు అనే వ్యక్తికి సంబంధం కాదు, కృష్ణునికి సంబంధం లేదు. మన్మయ అంటే ఎవరికి వారే తన ఆత్మలో తాను. ఇడ వీతరాగ భయ క్రోధాహ మన్మయ అని చెప్పారు కదా. మన్మయ అంటే ఎవరికి వారే తన ఆత్మలో తాను. భగవంతుడి కోసం నువ్వు ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు. చూడండి, ఎవరైనా దగ్గరికి, స్వామీజీల దగ్గరికి పరిగెత్తుకుంటూ పోతారు. స్వామి, నా కష్టాలు తీరిపోవాలి, నా కన్నీళ్లు తీరిపోవాలి, నా జీవితంలో చాలా బరువులున్నాయి, బాధ్యతలున్నాయి, తీరనంత కష్టంగా ఉంది, దుఃఖంగా ఉంది, అగమ్య గోచరంగా ఉంది జీవితం అని స్వామీజీల దగ్గరికి పరిగెడుతూ ఉంటారు. మీ చెయ్యి నా నెత్తి మీద పెట్టండి, నా కర్మలన్నీ పోతాయి అని అనుకుంటారు. అలా మోసం చేసే బాబాలు ఉన్నారు, సత్యం నేర్పించి సత్యంను నడిపించే మహానుభావులు ఉన్నారు. మరి అలాంటి వారు, పత్రి సార్ అనేవారు, నా చెయ్యి తీసుకొని నీ తల మీద పెడితే నీ తల జిడ్డు నాకు అంటడం తప్పనిచ్చి నీ కర్మలు ఏమి పోవు నాయనా, నువ్వు నా పాదాలు పట్టుకుంటే ఏమి లాభం, నా పదాలు పట్టుకో, నేను మాట్లాడేటప్పుడు ఆ సత్య వాకులను పట్టుకో, వాటిని ఆచరించు, నీకు జన్మకు సార్థకత ఏర్పడుతుంది. నన్ని పట్టుకుంటే, నా పాదాలు పట్టుకుంటే నీకు దుమ్ము అంటుతుంది, నా పాదాలకు ఉన్నటువంటి ధూళి అంటుతుంది, కానీ నీకేమి ప్రయోజనం అని గురువుగారు ఎప్పుడు చెప్పేవారు. తను వాక్కులను పట్టుకోమన్నాడు. పదాలు అంటే వర్డ్స్. తను ఏదైతే చెబుతూ ఉంటాడో ఆ సత్యాన్ని ఆచరించు, స్వీకరించి అని దాని అర్థం. మన్మయాహ అంటే ఎవరికి వారే తన ఆత్మలో తాను. ధ్యానంలో ఎలా ఉంటాం, మన ఆత్మతో మనం ఉంటాం, మనలో ఉన్న పరమాత్మతో మనం ఉంటాము. మాముపాశ్రితాహ అంటే తన ఆత్మను తానే ఆశ్రయించుకోవడం. ఎవరెవరి దగ్గరకు వెళ్తున్నావు, ఆడ పవర్ఫుల్ గాడ్ ఉన్నాడని, కాశీ అని, రామేశ్వరం అని, తిరుపతి అని, శ్రీశైలం అని, లేకపోతే ఎవరో స్వామీజీ వచ్చాడని, నీ బాధలు తీరడానికి, నీ కష్టాలు కన్నీళ్లు పోవడానికి ఎక్కడెక్కడికో పరిగెత్తుతున్నావు, ఎవరెవరి దగ్గరకో పరిగెత్తుతున్నావు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నాడంటే, తన ఆత్మను తాను ఆశ్రయించుకోవడం అంటే ధ్యానం చేస్తూ నీ లోపలికి నువ్వు ప్రయాణం చేయడం వల్ల నీ ఆత్మను నువ్వు చేరుకుంటావు, పరమాత్మ సన్నిధికి చేరుకుంటావు. మంచి వాడితో స్నేహం చేస్తే మంచి అలవాట్లు ఎలా వస్తాయో, నీలో ఉన్న పరమాత్ముడు ఆత్మ రూపేణ ఉన్నాడు. నువ్వు సాధనలో, ధ్యానంలో నీ లోపలికి నువ్వు ప్రయాణం చేస్తూ చేస్తూ ఉంటే, నీలో ఉన్న ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్మ దగ్గరికి, నువ్వు పరమాత్మ స్వరూపుడైనటువంటి ఆ చెంతకు, ఆత్మ చెంతకు చేరుకుంటావు. ఆయన గుణాలు నీ గుణాలైతాయి అని ఇక్కడ వివరణ అన్నమాట. మనకి ఇవన్నీ అర్థం కాక, ఓహో శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాలనేమో అనేసి బృందావనం వెళ్దామా అనేసి అందరము టికెట్స్ బుక్ చేసుకొని బృందావనాన్ని చేరుకుంటాం. అక్కడ పొల్యూషన్ చేయడం తప్పనిచ్చి ఇంకొకటి ఏమీ ఉండదు. మరి దీన్ని బట్టి మనం అర్థం చేయాల్సింది, సాధనలో మన లోపలికి మనం ప్రయాణం చేస్తే పరమాత్ముడు ఆత్మరూపేణ మనలోనే ఉన్నాడు అని అర్థము. ఎవరి ఆత్మ ధ్యానంలో వారుండడం, ఎవరి సాధనలో వారుండడం. నెక్స్ట్ మై డియర్ ఫ్రెండ్స్, మద్భావమాగతాహ అంటే ఆత్మస్వరూపాన్ని పొందడం. ఆత్మస్వరూపం అంటే చూడండి, పరమాత్ముని యొక్క గుణాలు కలిగి ఉండడము, స్వభావము. భగవంతుని యొక్క గుణాలు మన గుణాలు అయిపోతాయి. ప్రేమ, దయ, కరుణ, జాలి అవి అనమాట. ఓకే, భగవద్గీత అన్నది మనలో జ్ఞానం పొందడానికి, మన కర్తవ్య కర్మలను మనం సక్రమంగా నిర్వర్తించగలగడానికి. భగవద్గీత అన్నది మనలో జ్ఞానం పెంపొందించడానికి. జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానం. చూడండి, అనుభవం పొందడం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు అనేవారు, అనుభవమే జ్ఞానం అనేవారు. అలానే భగవద్గీతను చదువుతూ చదువుతూ తెలుసుకుంటూ ఉంటే ఏమైపోతుందంటే, మనలో జ్ఞానం పెంపొందుతుంది, ఆత్మ జ్ఞానం పెంపొందుతుంది. ఎన్ని ఎన్ని గొప్ప గొప్ప విషయాలు తెలుసుకుంటూ వచ్చాము. మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకు ఇబ్బంది కలిగిస్తే, బాధ కలిగిస్తే తిరిగి చేసేవారం, తిరిగి అనేవారం. ఇప్పుడు మనం తెలుసుకున్నాము. అంటే హాస్టల్ మాస్టర్స్ కావచ్చు, పైన గురువులు కావచ్చు, పూర్ణాత్మలు కావచ్చు, మనల్ని మంచి చేయమనరు, చెడు చేయమన్నారు. మంచి చేసినా మంచి పొందుతావు, చెడు చేస్తే చెడు పొందుతావు అన్నప్పుడు, మన ఎదుటివాడు చెడు చేస్తే చెడు పొందుతాడు, నేనేం చెయ్యాలి అనేది ఒక పెద్ద
ప్రశ్న వేసుకోవాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది మంచి చేస్తే మంచి పొందుతామంటే మనం మంచే చేద్దాము అనేదే భగవద్గీత మనకి నేర్పించింది. చిన్న చిన్న ప్రశ్నలే మన జీవితానికి ఆటంకాన్ని కలిగిస్తూ వచ్చాయి. ఆ చిన్న చిన్న ప్రశ్నలన్నిటిని కలిపి భగవద్గీతలో సర్వానికి సమస్తానికి జవాబు ఇవ్వడం జరిగింది భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ. అది మనం రోజు కొద్ది కొద్దిగా చదువుతూ ఉంటే మన జీవితంలో ఉన్నటువంటి అమంగళాలకు, అపార్థాలకు, అనర్థాలకు, ఆందోళనకు అన్నిటికి జవాబులు భగవద్గీత ఇవ్వడం జరుగుతుంది. కొద్దిగా శ్రద్ధ పెడితే మనం పొందవలసిన జ్ఞానాన్నంతా పొందుతాం. సాధన చేస్తే మనకు కావాల్సినంత సహనము, ఓర్పు అన్నీ వస్తాయి. భగవద్గీత అన్నది మనలో జ్ఞానం పెంపొందించడానికి, మన కర్తవ్య కర్మలను మనం సక్రమంగా నిర్వర్తించగలగడానికి. వారు సరిగా లేరు, వీరు సరిగా లేరు. చాలా మంది ఉద్యోగం చేసే చోట వీరు సరిగా పని చేయరు, వారు సరిగా పని చెయ్యరు. నేనెందుకు చెయ్యాలి? నేనెందుకు సక్రమంగా ఉండాలి అని అంటుంటూ ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరు ఎలా ఉన్నారనేది మనకు అనవసరం. మనం ఎలా ఉన్నామనేది అవసరం. ఇది బాగా మనమందరము ఎప్పటికప్పుడు సరిచేసుకోవాలి. చాలా మంది ఫిర్యాదు చేస్తూ ఉంటారు. మా అత్తగారు అలా అండి, మా ఆడబిడ్డ ఇలా అండి, నా భర్త ఇలా అండి, నేనెందుకు అనకూడదు, నేనెందుకు మాట్లాడకూడదు, నేను సైలెంట్‌గా ఉంటే నేను తప్పు చేసినాను అని అనుకుంటారు అని అంటారు. ఎంత మౌనంగా ఉంటే, ఎంత సహనంగా ఉంటే ఇంట్లో పరిస్థితులంతా అంత తొందరగా చక్కబడతాయి. నా అనుభవంతో చెబుతూ ఉన్నాను. ఒకప్పుడు నేను కూడా ఎక్స్‌ప్లనేషన్ చేయాలనుకుంటుంటి, వారి తప్పులు వాళ్ళకి తెలియపరచాలనుకుంటుంటి. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ వచ్చానో, ధ్యాన శక్తి వల్ల నాకు తెలియకుండానే నా నోరు చాలా వాటికి జవాబివ్వదు. నా పనేదో నేను చేసుకుంటూ పోతూ ఉంటాను. నా చుట్టూ ఉన్న వారిలో అరే! ఇంత మంచి వారికి ఆమె పనేదో ఆమె చేసుకుంటుంది. ఎందుకు ఆమెను ఇబ్బంది పెడుతున్నాను అని నా చుట్టూ ఉన్న బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వారిలో నేను మార్పు చూడడం గమనించాను. దాన్ని బట్టి అర్థమేమి మనం కొంత సహనం పాటిస్తే ఎదుటి వ్యక్తి మనల్ని అర్థం చేసుకుంటాడు. మనం మాటకు మాట, మాటకు మాట ఇచ్చుకుంటూ పోవడం వల్ల శత్రుత్వం పెరిగిపోతుంది. ఒకరి మధ్య ఒకరికి అగాధం ఏర్పడుతుంది. కలిసిపోకపోయినా పర్వాలేదు. పెద్ద పెద్ద గొడవలు, రాజ్యాంధ్రాలు ఏమో చెప్తారు చూడండి. రచ్చ కీడ్చుకోవడము అంటారు. అలాంటివన్నా కనీసము జరగవు. మౌనం పాటిస్తే పరమాత్ముడున్నాడు, భగవంతుడనేవాడున్నాడు. నా తప్పైతే నన్ను శిక్షిస్తాడు. ఎదుటి తప్పైతే వారిని శిక్షిస్తాడు. నేను రైట్ అని నేనెప్పుడూ చెప్పను. నేను కూడా మనిషినే కదా! నేను కూడా తప్పులు చేయొచ్చు కదా! పరమాత్మ నేను తప్పు చేస్తుంటే నన్ను సరి చెయ్యవయ్యా అని మాత్రం నేను భగవంతునికి విన్నయించుకుంటాను. మనం మానవ మాత్రులం. ఎప్పుడు మనం రైట్ పాత్‌లో నడవడం కష్టం. కానీ ధ్యానం చేస్తూ ఆత్మ జ్ఞానాన్ని పొందుతూ మనం ఏదైతే విశ్వాత్మను, పరమాత్మను, ఆస్ట్రల్ మాస్టర్స్‌ని నమ్ముకుంటామో వారికి మనం ఒక రిక్వెస్ట్ చేసుకోవచ్చు. నేనేదైనా తప్పుగా మాట్లాడుతున్నా, తప్పుగా ప్రవర్తిస్తున్నా నా తోటి వారితో, నా తోటి ఆత్మస్వరూపులతో నన్ను సరిచెయ్యండి అని మనం రిక్వెస్ట్ చేస్తే అది గొప్ప అప్లికేషన్‌గా ఫీల్ అవుతారు వారు. మనం కోరితే ఖచ్చితంగా చేస్తారు. లేకపోతే ఎవడి కర్మకు వాడే బాధ్యులని వదిలేస్తారు. నేను తప్పుగా పోతున్నానేమో, నాది తప్పేమో, ఒకవేళ నాది రైట్ అయితే ఓకే. ఎదుటోరి తప్పుంటే వారికి తెలియపరచు పరమాత్మ అని ఒక మాట అనుకొని ముందుకు సాగిపోవాలి గానీ, ఎప్పుడు చూసినా పట్టిన కుందేలుకు మూడే కాళ్ళంటూ నాదే రైటు, నాదే రైటు, నీది తప్పు అనుకుంటూ ఉంటే మన జీవితంలో మనకు మనశ్శాంతి ఉండదు. మన ఎదుటి వారికి మనశ్శాంతి ఉండదు. మన కర్తవ్య కర్మలను మనం సక్రమంగా నిర్వర్తించగలగడానికి మరి మనులకు, ధ్యాన యోగులుగా మలిచేందుకు ప్రబోధించబడింది. మరి మనలను ధ్యాన యోగులుగా మలిచేందుకు ప్రబోధించబడింది. భగవద్గీత ఎందుకోసం ఉంది? మనల్ని చక్కని ధ్యాన యోగులుగా మలిచేందుకు ప్రబోధించబడింది. మనలోని అపారమైన శక్తి ఉంది. అది ఎవరికీ తెలియదు. గరికపాటి గారు కావచ్చు, చాగంటి గారు కావచ్చు, పరిపూర్ణానంద స్వామి కావచ్చు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కావచ్చు, ఒక్క సూర్యుడి వెలుతురు, కాంతి ఇంత సమస్త జీవకోటికి జీవనాధారంగా ఉంది. అలాంటి కొన్ని లక్షల సూర్యుల శక్తి నీలో దాగి ఉంది అంటారు. మనము ఇంత చిన్న పని చేయడానికి నా వల్ల కాదు, నాతో కాదు, నాతో అయ్యే పని కాదు అంటాము. సాధన లేదు. మనలో ఉన్న శక్తి మనకు తెలియదు. మరి ఇలాంటి మహానుభావులంతా మనకి చెప్పేది అలానే. మరి మనం చుట్టూ చూస్తూ ఉంటాము. ఎంతోమంది ఎంతో గొప్ప గొప్ప విషయాలు సాధిస్తూ ఉంటారు. ఇప్పుడే నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక రీల్ చూసాను. ఒక అమ్మాయికి 2 హ్యాండ్స్ లేవు. తను రాష్ట్రపతి చేత గౌరవ వందనం అందుకుంటూ ఉంది.
2 చేతులు లేని అమ్మాయి ముఖంలో ఎక్కడ భయము గాని, బాధ గాని, ఆందోళన గాని, దిక్కుతోచని స్థితి గాని ఏదీ లేదు. చక్కని చీర్‌ఫుల్‌గా, ఆనందంగా, ధైర్యంగా ఉంది. అన్నీ ఉండి మనము ఏదో దిక్కుతోచక ఏదో కోల్పోయినట్లు భయపడుతున్నాం, బాధపడుతున్నాం, ఆందోళన పడుతున్నాం. మనము ప్రశాంతంగా ఉండడం లేదు. మన చుట్టూ ఉన్న వారికి కూడా మనశ్శాంతినివ్వడం లేదు. ఇలాంటివన్నీ చూసినప్పుడే అర్థమవుతుంది. అరే! మనము ఎక్కడున్నాం? ఎలా ఉన్నాం? ఎలా ఉండాలి అనేది. అందుకోసం శ్రీకృష్ణ పరమాత్మ మనకేమని చెప్తున్నాడంటే ఇక్కడ మనలో అపారమైన శక్తి ఉంది. దాన్ని వినియోగించుకోవడానికి రాగం, భయం, క్రోధం విడిచిపెట్టి అనురాగాన్ని, భయాన్ని, క్రోధాన్ని విడిచిపెట్టి మనల్ని మనమే ఆశ్రయించుకోవడం అంటే నీ లోపలికి నువ్వు ప్రయాణం చేయడం. ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత మనందరి జీవితాలు ఎంత మెరుగుపడ్డాయో, ధ్యానానికి ముందు అన్ని ఫిర్యాదులు ఉంటాయి. ఎంత అసౌకర్యంగా ఉంటుంది జీవితము. ప్రతిదానికి కంప్లెయింట్ ఉంటుంది, కామెంట్ ఉంటుంది, జడ్జిమెంట్ ఉంటుంది, ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది. ఇప్పుడు ధ్యానం తర్వాత కంప్లెయింట్లు మాయమైపోయినాయి, జడ్జిమెంట్లు మాయమైపోయినాయి, ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. హాయిగా, ఆనందంగా, ప్రశాంతంగా జీవించగలుగుతున్నామంటే ధ్యానానికి, ఆత్మ జ్ఞానానికి ఉన్నటువంటి శక్తి అలాంటిది. మనల్ని మనమే ఆశ్రయించుకొని మన ఆత్మ ధ్యానంలో మనముండి, మనల్ని ఆశ్రయించుకోవడం అంటే మన ధ్యానంలో మనం ఉండడం. వాళ్ళింట్లో ఏం జరుగుతుంది? వీళ్ళింట్లో ఏం జరుగుతుంది? ఆమెందుకు అలా రెడీ అయింది? ఈయనెందుకు ఇలా వచ్చాడనేటివన్నీ పొద్దున నుంచి రాత్రి పడుకునేంత వరకు మన చుట్టూ ఉన్న వారి మీదనే మన నిఘా. ఆ నిఘానేమో నీ లోపలికి నువ్వు పెట్టు. అదెలా? ధ్యాన రూపంలో ధ్యానం చేస్తూ నీ లోపలికి నువ్వు ప్రయాణం చెయ్యవయ్యా అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నాడు. మన ఆత్మ ధ్యానంలో మనముండి మేము ఆత్మలము అని గ్రహించి, నువ్వు ఎవరివి అంటే నువ్వు శరీరం కాదు, ఆత్మస్వరూపుడివి. నువ్వొక్కడివే కాదు, నీ చుట్టూ ఉన్న ప్రతి జీవి, చెట్టు, చేమ, జంతువు, మనిషి సమస్తము 84 లక్షల జీవరాశులు సమస్తము పరమాత్ముని సృష్టి. పరమాత్ముడు ఆత్మరూపంలో అందరిలో ఉన్నాడు అని తెలుసుకున్నప్పుడు ఈ వేటిని చులకనగా చూడవు, వేటిని హింసించవు, బాధ పెట్టవు, ఆ కర్మకు నువ్వు పాత్రుడివి కావు అని ఇక్కడ బోధించడం జరిగింది. మేము ఆత్మలము అని గ్రహించి ఆత్మ జ్ఞానులుగా మారాలి. ధ్యానం చేసి జ్ఞాన తపస్సులో పరిపూర్ణులవ్వాలి. ధ్యానం చేస్తున్నాం, వెరీ గుడ్. జ్ఞాన తపస్సులో ఏదైతే జ్ఞానాన్ని పొందుతావో, తపస్సు అంటే ఏమి? నిశ్చయంగా కూర్చొని, కదలకుండా కూర్చొని, శ్రద్ధతో కూర్చొని భగవంతుడు ప్రత్యక్షమయ్యేంత వరకు నువ్వు కదలకుండా ఉండడం. మరి జ్ఞాన తపస్సు అంటే ఏమి? ధ్యానం చేస్తూ పొందిన జ్ఞానాన్ని తపస్సుని ఎలా చేశావో, ఎంత శ్రద్ధతో చేసావో, కదలకుండా చేసావో, భగవంతుడు ప్రత్యక్షమైనంత వరకు ఎలా తపస్సు చేసావో, విన్న జ్ఞానాన్ని కూడా నీకు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, విన్న జ్ఞానాన్ని, విన్న సత్యాన్ని మరుగున పడేయకుండా తెలిసిన సత్యంలో, జ్ఞానంలో జీవించడం జ్ఞాన తపస్సు. తపస్సు లాంటిది జ్ఞానము. అంత శ్రద్ధగా ఉండాలి, అంత నిబద్ధతతో ఉండాలి, అంత ఏకాగ్రతతో ఉండాలి. ధ్యానం చేసి జ్ఞాన తపస్సుతో పరిపూర్ణమైపోవాలి, పూర్ణత్వం పొందడం. అంతే కదా, మానవుడు భూమి మీదకి వచ్చినదే తనను తాను తెలుసుకోవటానికి. తన్ను తాను తెలుసుకున్నాడు ఏమని? తాను శరీరం కాదు, ఆత్మ అని తెలుసుకున్నాడు. ఆత్మని తెలుసుకుంటే సరిపోదు, ఆ విధంగానే జీవించడం. అది ఏమి అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే మీకు అర్థమవుతుంది. నేను శరీరము అన్నప్పుడు చూడండి, ఎవరైనా ఏదైనా ఫంక్షన్‌కి పిలిచారు, వెళ్ళాలి అనిపిస్తుంది. అంతలో ఒక ధ్యానం క్లాస్ వచ్చింది అంటే, మరి నువ్వు శరీరం కాదు, ఆత్మ అని తెలుసుకున్నప్పుడు శరీరానికి, వ్యక్తులకు లేకపోతే సమాజానికి ప్రాముఖ్యత ఇస్తావా? నీ ఎదుగుదలకు ప్రాముఖ్యత ఇస్తావా అని ప్రశ్నించుకోవాలి. తటవర్తి రాఘరావు సార్ ఎన్నో క్లాసుల్లో చెప్పేవాడు. ఏమని చెప్పేవాడంటే, మేము శరీరానికి, బంధానికి, అశాశ్వతాలకు తక్కువ ప్రాముఖ్యత ఇస్తాము. ఆత్మ ఎదుగుదలకు కావలసిన వాటికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తాము అని చెప్పేవారు. అలానే మన జీవితంలో కూడా ఎన్నోసార్లు ధ్యానానికి, జ్ఞానానికి వెళ్ళాలన్నా, ఒక పుస్తకం చదవాలన్నా, ఓ పుస్తకం పెట్టుకుంటారు మై డియర్ ఫ్రెండ్స్. ఆత్మ జ్ఞానానికి సంబంధించిన పుస్తకం. అంతలోపల ఒక స్నేహితుడు ఫోన్ చేస్తే ఏం చేస్తావు? చక్కగా ఫోన్ లిఫ్ట్ చేసి గంటలు గంటలు మాట్లాడుతావు. నీకు ఆ పుస్తకం పట్ల, ఆత్మ జ్ఞానం పట్ల తపన ఉంటే ఏం చేయాలనో తెలుసా? ఆ ఫోన్ని కాసేపు సైలెంట్‌లో పెట్టేసి శ్రద్ధగా పుస్తకం చదవాలి. తర్వాత అంత సమయం నీదే కదా! చక్కగా నీ స్నేహితునితో నువ్వు మాట్లాడుకోవచ్చు.
ఒక ఆత్మజ్ఞానం క్లాస్‌కి వెళ్ళాలనుకుంటే ఒక బంధువు, ఒక స్నేహితుడో వస్తే వారితో చక్కగా కబుర్లు చెప్పుకుంటాం. వారు మాకు షాపింగ్‌కి వస్తావా అంటే చక్కగా మనము బ్యాగేసుకొని వెళ్ళిపోతాం. వారిని కూడా ఆత్మ జ్ఞానం క్లాస్‌కి పిలుచుకొని వెళ్ళేటువంటి సమర్థత నీలో ఉంటే వారిని కూడా పిలుచుకొని వెళ్ళు. లేదా నువ్వన్నా వెళ్ళిపోవాలి కానీ, నువ్వు అంటే శరీరానికి, ఇంద్రియాలకు వశం అవ్వరాదు అని దానర్థము. చూడండి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అనేవారు వారిని కూడా పిలుచుకొని రా. సేవ గూడా అవుతుంది. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము సేవ రూపంలో అవుతుంది. వారు వినలేదా? నేను రావాలి. నీ కోసం నేను నీకు కావాల్సిన షాపింగ్‌కి రావాలి అంటే ఏం చేయాలి? నాతో పాటు అద్భుతమైనటువంటి ధ్యానానికి, జ్ఞానానికి రమ్మని ఆహ్వానించాలి. వారు రాలేకపోతే నాకు ముందు ఇది ముఖ్యము, తర్వాత అది అని నిర్మొహాటంగా చెప్పగలగాలి. జీవితంలో ప్రతి ఒక్కరికి రోజుకు 24 గంటలు సమయం ఉంటుంది. 20 గంటలు ప్రాపంచికంగా మీ వ్యాపారానికి, ఉద్యోగానికి, ఇంటి ఇల్లాలైతే నీ పరివారానికి, విద్యార్థి అయితే నీ చదువులో కేటాయించు. ఒక 4 గంటలు ధ్యానానికి, స్వాధ్యాయానికి, సజ్జన సాంగత్యానికి, సేవకు కేటాయించు అని ఇక్కడ గురువులు మనకు సెలవివ్వడం జరిగింది. మరి మనమేం చేస్తున్నాము? ధ్యానం చేస్తున్నామా లేదా అని ప్రతిరోజు ప్రశ్న వేసుకోవాలి. స్వాధ్యాయం చేస్తున్నామా లేదని ప్రతిరోజు ప్రశ్న వేసుకోవాలి. సజ్జన సాంగత్యం చేస్తున్నామా లేదని ప్రతిరోజు ప్రశ్న వేసుకోవాలి. సేవ విన్న దానిని నలుగురికి పంచడం అది. యూట్యూబ్ వింటే షేర్ చేయడము, ఫేస్‌బుక్‌లో పెట్టడం, స్టేటస్‌లో పెట్టడము, ఏ ఒక్కరికి ఉపయోగపడినా మన జన్మ ధన్యమవుతుంది. నేను నా స్టేటస్‌లో మాక్సిమం విన్న వీడియోసో, విన్న కాన్సెప్ట్సో, విన్న ఒక 4 లైన్స్ ఏదైనా మంచి విషయాలు వస్తే పెడితే, కనీసము వారానికి ఒకరో, ఇద్దరో, ముగ్గురో నాకు కావాల్సింది వచ్చింది మేడం లేతే సిస్టర్ నాకు కావాల్సింది పెట్టావనో, ఇలా మా బంధువుల్లోనో, స్నేహితుల్లోనో, అరే ఈరోజు నాకు ఇది చాలా ఉపయోగపడింది అన్నప్పుడు పత్రిజీ స్పీచ్ అయ్యుండొచ్చు, లేకపోతే ఏదైనా మాస్టర్‌ది స్పీచ్ అయ్యుండొచ్చు. మనం వినేది నలుగురికి పంచడానికి ఖర్చేం కాదనుకుంటాను. ఆ విధంగా సేవ చెయ్యాలి అని ఇక్కడ మనకి శ్రీకృష్ణ పరమాత్మ చెబుతూ ఉన్నాడు. మరి ఈ శ్లోకం మొత్తం యొక్క అంతరార్థం ఏమి అంటే, నీ లోపలికి నువ్వు ప్రయాణం చెయ్యి. ఆత్మరూపైన పరమాత్ముడు నీలోనే ఉన్నాడు. ఆయన స్వరూపము నువ్వు కావాలి. ఆయన స్వరూపమేమి? ప్రేమ, దయ, కరుణ, జాలి, కరుణ, సహనము. ఆ గుణాలు అంటే భగవంతుని గుణాలు నీ గుణాలు కావాలి అనేది ఈడ మనకి శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణామృతం ద్వారా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకి చక్కగా అర్థమయ్యేటట్లు మనకి వివరణ ఇవ్వడం జరిగింది. చాలా మందికి నాలో స్థితం అవ్వాలంటే మనమేమంటూ కృష్ణునిలో స్థితం అవ్వాలనో, లేకపోతే శివునిలో స్థితం అవ్వాలనో, లేకపోతే నీకు నచ్చిన దైవంలో స్థితం అవ్వాలనో అనుకుంటాం. భగవంతుడు ఆత్మరూపేణ అందరిలోనూ స్థితమై ఉన్నాడు. ఈ శ్లోకం యొక్క మెయిన్ ఎజెండా ఏమంటే, ఎక్కడెక్కడనో వెతుకుతున్నావు, ఎవరి దగ్గరకో పరిగెడుతున్నావు, ఎవరెవరినో ఆరాధిస్తున్నావు, ఎవరెవరికో ముడుపులు చెల్లిస్తున్నావు, ఎవరో నీ ఇంట్లో పాదం పెట్టాలా అనుకుంటున్నావు, ఎవరికో పాదసేవ చెయ్యాలా అనుకుంటున్నావు, ఎవరో వచ్చి నీ ఇంట్లో ఫర్ సపోజ్ నీ తల మీద చెయ్యి పెట్టాలా అనుకుంటున్నావు. ఇలా ఎన్ని రకాలుగా ఎన్ని రోజులు ఎక్కడికంటే అక్కడ తిరిగాం చెప్పండి. ఎవరికి వారు ప్రశ్న వేసుకుందాం. ఈరోజు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వచ్చి నా పాదాలు కాదు పట్టుకోవాల్సింది, నా పదాలు అన్నాడు. అంటే పదాలు పట్టుకుంటే సత్యం నీకు తెలుస్తుంది. సత్యం తెలిస్తే సత్యంలో అడుగులు పెడతావు. అప్పుడు నీ జీవితం 3 పువ్వులు 6 కాయలు. భూమి మీదకి వచ్చిన కార్యాన్ని నువ్వు నిర్వర్తించుకున్న వాడివి అవుతావు. మరి ఇటువంటి గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవాలంటే మరి వచ్చే ఎపిసోడ్‌లో మరి కలుసుకుందాం. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్‌కి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇంకొక అద్భుతమైన శ్లోకంతో మీ ముందు ఉంటాను. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. థాంక్ యూ.